ఆ బొమ్మ బ్లాక్ బస్టరే. బొమ్మ బ్లాక్ బస్టరే. ఈసారి గ్యారంటీగా హిట్ కొడతాం, ఈసారి అదిరిపోద్ది, ఈసారి బెదిరిపోద్ది. ఇవన్నీ ప్రతి సినిమా రిలీజ్కి ముందు మామూలే. ఈ ఒరిజినల్ గ్యాంగ్స్టర్కి సంబంధించి ఏదో ఓజాస్ గంభీర అంటూ ఆయన చెలరేగిపోయినట్లుగా ఊగిపోయినటువంటి ఈ సినిమా రిలీజ్కి ముందు రివ్యూలు అదరగొట్టారు. అదిరిపోయింది. ఆ బ్యాంగ్ అయితే అసలు ఓహో, ఇదైతే ఆహా అనుకుంటూ రాత్రి నుంచి రాసేస్తారు. మరి ఏ రివ్యూలో అయినా సరే సినిమా చూసి చెప్పేవాడిని నమ్మాలి. అట్ ద సేమ్ టైం ఆ సినిమా చూసి చెప్పేవాళ్ళు బయాస్ ఉండకూడదు. బయాస్ అంటే వాడికి నచ్చలేదు కాబట్టి నచ్చలేదు, ఈవెన్ అదన్నా చెప్పగలిగి ఉండాలి. ఈ సినిమా నాకు నచ్చలేదు, మిగతా వాళ్ళ సంగతి తెలియదు అని. ఆ మాత్రం డిస్క్లైమర్ వేయలేనప్పుడు మాట్లాడటం అనవసరం. మనము ఏ సినిమా గురించి చెప్పినా సరే కొన్ని రెండో రోజు చెప్పేవాళ్ళం, కొన్ని వారం తర్వాత చెప్పేవాళ్ళం, కొన్ని వెసులుబాటుని బట్టి తర్వాత కాలంలో కూడా. అయితే మనము సినిమా రివ్యూలు ఇది బాగుంది, ఇది ఆడవచ్చు, ఇది ఆడకపోవచ్చు అన్నది ఏది ఇంతవరకు తప్పలేదు. అది మన గొప్ప అంటే అలా ఎంచి చూడగలగటం గొప్ప తప్పితే మన గొప్ప కాదు. ఇక ఆ సినిమా తాలూకు రైటర్లు, దర్శకత్వం వహించిన వాళ్ళ గొప్పతనం. అంటే అంత గొప్పగా చెత్త సినిమాలు తీయటం, అంత గొప్పగా గొప్ప సినిమాలు తీయటం. మనకి కూలీ, వార్ 2 సినిమాల గురించి రివ్యూ పెట్టినప్పుడు వాటి పేరు గుర్తులేదు, ఏదో అబ్బా అల్లాడిచ్చాడు, నువ్వేదో చెప్తున్నావు కానీ అసలు అదిరిపోయినాయి కలెక్షన్స్ అంటాడు. ఈ కలెక్షన్స్ వీటి గురించి కూడా తెలియకుండా మాట్లాడేంత అవివేకులు వీళ్ళలాగా కట్టు బానిసలు. అట్ ద సేమ్ టైం ఈ ఏమంటారు పిచ్చి జనాలతో మమ్మల్ని పోల్చవద్దని మరోసారి చెప్తున్నా. ఎందుకంటే సినిమా మాకు ఒక ప్యాషన్. సినిమా చూస్తాం, ఎంజాయ్ చేస్తాం, బాగాలేదనుకోండి బాగాలేదని చెప్తాం. ఈవెన్ ఆ టర్మ్ నచ్చలేదంటే మీకు బాగాలేదంటే బాగాలేదు కాదు, మాకు నచ్చలేదని చెప్తాం. ఇంతవరకు దాదాపుగా 99% లేదంటే 98% మాకు నచ్చలేదు అన్నవి ఆడిన దాఖలాలు లేవు ఎవ్వరి సినిమా. వార్ 2కి సంబంధించి కూలీ, ఈ 2 సినిమాలు చూసిన తర్వాత పోల్చి ఒక రివ్యూ కూడా పెట్టాం మనం. వార్ 2నే కాస్త బెటరు అని. అప్పుడు వెంటనే నువ్వేదో చెప్తున్నావు కానీ కూలీ అసలు పోయింది, సూపర్గా ఆడుతుంది తెలుసా అంటాడు. వాడికి అసలు ఆ సినిమా బడ్జెట్ ఎంత, వీళ్ళు కొనుక్కున్నది ఎంత, దాని కలెక్షన్స్ ఎంత వచ్చినాయి, హిట్ అనాలంటే అది ఎంత రేంజ్కి వెళ్ళాలి, ఇవన్నీ తెలియకుండా మాట్లాడతారు. అంటే ఎవడన్నా రివ్యూ పెడతాడు, ఆ రివ్యూని చేసుకొని అంటే వాడికి నచ్చిన రివ్యూ దాన్ని పట్టుకొని ఎలాడతాడు. ఇప్పుడు అంత ఎందుకు, అప్పట్లో సూపర్గా ఉన్నాయని రాసినాయి, 10 రోజుల తర్వాత ఏమని రాస్తున్నాయి సినిమాల గురించి. కుబేరా సినిమా గురించి మనం చెప్పింది ఏమన్నా ఫలితం రివర్స్ అయింది. కూలీ, వార్ 2, ఇంకా మీరు ఏ రీసెంట్గా రిలీజ్ అయిన పెద్ద సినిమాల గురించి కూడా సంక్రాంతికి వస్తున్న విషయంలో మాత్రమే అది హిట్ అని చెప్తున్నారు వాళ్ళు. ఫైన్, అది హిట్ అయి ఉండొచ్చు, కానీ నాకు నచ్చలేదని చెప్పాను. అలానే ఈ యొక్క కొత్త సినిమా ఓజీ, దీని గురించి ఏం చెప్పాలి మనము? ఆయన తీసినటువంటి పంజా కానీ బాలు కానీ వాటికన్నా భిన్నంగా ఉంటుందా చెప్పండి. వీటన్నిటికీ తాత జాన్ విక్ సిరీస్. మీరు జాన్ విక్ సిరీస్ చూడండి. ఆ ఛాయలు లేని సినిమాలు ఈ మధ్య ఏదైనా మాఫియా గ్యాంగ్స్టర్లు ఈ నేపథ్యాలు వచ్చినాయేమో నాకు చెప్పండి. గ్యారంటీ అన్నమాట, నేను రాసిస్తా. జాన్ విక్ నుంచే సాలార్లు, సాహులు, అబ్బొబ్బొబ్బు, ఇంకా మెట్రోనో ఏంటది, ఏదో ఒక మలయాళ సినిమా వచ్చింది, అత్యంత హింసాపూరితం, చాలా దరిద్రం ఇలాంటి సినిమా రావటం అని చెప్పి వాటి గురించి మాట్లాడటం ఎందుకు అంటే ఆ వైలెన్స్ వాళ్ళకి మలయాళ నచ్చి ఉండొచ్చు తాత్కాలికంగా, కానీ అంత వైలెన్సా, దాన్ని ఒక సినిమా అనొచ్చా? డైరెక్టర్ అసలు ఎలా తీశాడు ఈ సీన్లని అప్పుడు చెప్పాను. అలానే ఈయన ఏదో పెద్ద ఈ మధ్య మన సినిమాల్లో స్మగ్లర్లు హీరోలు అవుతున్నారు, అది తప్పు అని. మరి ఈయన గ్యాంగ్స్టర్ హీరో అవటాన్ని ఎలా సమర్థించుకుంటాడు అంటే సిగ్గు లేకుండా నిజాన్ని పక్కన పెట్టేసి ఏదేదేదో మాట్లాడేస్తే చెల్లుద్ది అనుకుంటాను. సరే, సినిమా ఎలా ఉంటుంది, ఆడుతుందా లేదా అనేది మన చేతుల్లో కాదు. సినిమా మనకు నచ్చిందా లేదా మాత్రం మనం చెప్పచ్చు. రోజు రిలీజ్కి ముందు ఇంత సుత్తి ఎందుకు అంటే వేయాలి, ఇది మాత్రం సుత్తి వేయాలి. ఎందుకంటే మన కామెంట్లు పెట్టడానికి రెడీ అయిపోతున్నారు చాలామంది. ఏదో పెద్ద సినిమా అలా ఉంది, నువ్వేంది ఇలా చెప్తావు అలా చెప్తాను. 10 రోజులు ఆగంటారు బాబు. ఆగిన తర్వాత మీలో మీరు బేరీ చేసుకోండి, నిజమా కాదా సింక్ అవనేయండి. కొన్ని రోజుల క్రితం అయితే ఒక సినిమా బాగుందా లేదా చెప్పడానికి 4 రోజులు బట్టే చూసిన తర్వాత సింక్ అవ్వాలి ఆ ఫీలింగ్స్, సీన్స్ అన్నీ. అది లేకుండానే రేపు మధ్యాహ్నం ఎందుకు 9 గంటల లోపు ఎన్ని రివ్యూలు, ఫేక్ రివ్యూలు వస్తాయో చూడండి. బై.